ఈ వీడియో వచ్చేసి డీజిల్ జనరేటర్లో ఇంజిన్ ఆయిల్ ఎలా చేంజ్ చేయాలి, కొత్తగా ఎలా ఫిల్ చేయాలా దానికోసం వీడియో తీశాను. ఐటీఐ మెకానికల్ డిప్లొమా మెకానికల్ వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి చూడండి. ఇది డ్రైన్ ఆయిల్ ట్యాప్ అనమాట. అంటే ఇప్పుడు మన ఇంజిన్లో ఆయిల్ ఉంటుంది కదా, అది దాన్ని బయటికి తీయాలంటే అలా ఒక ట్యాప్ ఉంటుంది. ఎప్పుడు దాని రైట్ సైడ్ కానీ రైట్ సైడ్ ఉంటుంది, లేదంటే లెఫ్ట్లో కానీ ఉంటుంది. ఓకే చూడండి, అది డ్రైన్ పైపు అలా ట్యాప్ ఉంది కదా, ట్యాప్ నుంచి పైప్ వెళ్ళింది కదా, వెళ్ళి కింద డ్రైన్ పైప్ ఉంటుంది చూడండి. ఇక్కడ ఆ బోల్ట్ ఏదైతే ఉందో ఆ బోల్ట్ ఇప్పి లూబ్ ఆయిల్ డ్రైన్ ఉంది కదా, అది ఇప్పిన తర్వాత దాని నుంచి ఇంజిన్ ఆయిల్, మన జనరేటర్లో ఉన్న ఇంజిన్ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. అంటే మనం ఏంటంటే ఈ పైప్ ఇప్పేసి డైరెక్ట్ ఒక డబ్బాలో పడుతున్నాం. ఎందుకంటే కింద బోల్ట్ ఇప్పామంటే మొత్తం కిందంతా ఒలిగిపోతే తప్ప బకెట్లో పెట్టడానికి ఉండదు. ఎందుకంటే దాంట్లో ఒక 18-20 లీటర్స్ ఉంటుంది. దాన్ని బట్టి ఇలా డబ్బాలో పట్టి ఒక కవర్లో పట్టి ఆ వేస్ట్ ఆయిల్ పాటేస్తాం అనమాట. అంత బ్లాక్ అయిపోయిందంటే మనం తొందరగా మార్చుకోవాలి. ఇది ఎందుకు బ్లాక్ అవుతుందంటే మనం జనరేటర్ ఎక్కువ రన్ అయినా, లేదంటే దీనికి ఒకటి ఉంటుంది అనమాట. ఎలాగంటే 6 monthsకి చేంజ్ చేయాల్సి వస్తుంది, లేదంటే జనరేటర్ రన్నింగ్ అవర్స్ బట్టి చేంజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఒకవేళ మీకు ఎప్పుడైనా అవర్స్ కాకపోయినా ఎప్పుడైనా మీరు ఇంజిన్ ఆయిల్ ఎంత ఉందో చెక్ చేసుకోవడానికి పక్కన ఒక రాడ్ ఉంటుంది. చెక్ చేసుకుని దాని థిక్నెస్ చూడండి. బాగా బ్లాక్ అయిపోయిందంటే వేస్ట్ అనమాట. ఆయిల్ చేంజ్ చేయాలి. బ్లాక్ అవ్వకుండా నార్మల్గా ఉంటే పర్లేదు రన్ చేసుకోవచ్చు. మీరు అంత బ్లాక్ అయిపోయిందంటే ఖచ్చితంగా చేంజ్ చేయాలన్నమాట. అవి నేను అలా కవర్లో చేసుకున్నాం. ఇప్పుడు చూడండి, అది ఉంది కదా, ఆ రాడ్ అనమాట ఇంజిన్ ఆయిల్ లెవెల్ చెక్ చేసుకున్నది అనమాట. ఇప్పుడు అది అంతా వైట్గా ఉంది కదా, అంటే లోపల ఇంజిన్ ఆయిల్ లేదనమాట. అంటే మొత్తం తీసేసాం. కొత్తగా ఇంజిన్ ఆయిల్ వేసినప్పుడు కూడా మనకి కొంచెం థిక్నెస్ కనబడుతుంది అనమాట. అంటే బ్రౌన్ కలర్లో కొంచెం థిక్నెస్ ఉంటుంది. అక్కడ మనకు అర్థమైపోతుంది. అలా మార్కింగ్ ఉంటుంది అక్కడ. ఆ మార్కింగ్లో ఎంత వేయచ్చు, ఫుల్ అని ఉంటుంది అనమాట. ఫుల్ కానీ ఏదన్నా ఒక ఇండికేషన్ ఉంటుంది అనమాట. దానికి సమానంగా వస్తే ఓకే అనమాట. ఇది 20 లీటర్స్ ఇంజిన్ ఆయిల్ ఈ డబ్బా. కానీ ఫస్ట్ మనం ఇప్పుడే ఇంజిన్ ఆయిల్ తీసి బయట పాడేసాం కాబట్టి, అంటే వేస్ట్ ఆయిల్ పాడేసాం కాబట్టి, ఇప్పుడు దీంట్లోంచి 1 లీటరు ఇంజిన్ ఆయిల్ దాంట్లో వేద్దాం. వేసిన తర్వాత ఎందుకంటే క్లీన్ చేయాలి కాబట్టి, లోపల ఇంకా కొంచెం ఉంటుంది కదా బ్లాక్, కానీ అది క్లీన్ అవ్వడానికి 1 లీటర్ ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసి క్లీన్ చేసి తర్వాత మొత్తం దీంట్లో ఎంత పడుతుందో 20 లీటర్స్ కాదు 20 లీటర్స్ మొత్తం ఫిల్అప్ చేశాను అనమాట. ఓకే, నా వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ చూడాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.